ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. నా పేరు విజయలక్ష్మి. నేను డిఆర్డీఓలో సైంటిస్ట్గా చేస్తున్నా 20 years నుంచి. పాస్టర్ గారు మాకు ఒక 10 years నుంచి తెలుసు. శాంతవర్ధన్ గారు ఉన్నప్పటి నుంచి మేము గుంటూరులో వెళ్ళి ఓవర్ నైట్ ప్రేయర్కి కూడా వెళ్ళేవాళ్ళం అక్కడ. అయితే నాకు ఆఫీసు పరంగా ఒక 5 years బ్యాక్ యుఎస్ఏ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. అప్పుడు 5 members టీంలో ఉంటే నా పేరు వరకే నన్ను ఒక్కదాన్నే తీసేసి 4 members మాత్రం వెళ్ళొచ్చారు. సో అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ నాకు లాస్ట్ ఇయర్ మళ్ళీ ఒక టీము 4 members టీంలో నా పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. సో కానీ నాది పాస్పోర్ట్ పోయింది లాస్ట్ ఏప్రిల్లో. సో దానివల్ల చాలా ప్రాబ్లం అయ్యి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, మళ్ళీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అంతా ఎంటర్ చేసినా కూడా టైంకి నేను సబ్మిట్ చేయకపోవడం వల్ల మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది, వెళ్ళలేకపోయాను. మళ్ళీ సెప్టెంబర్లో ఛాన్స్ వచ్చింది అదే దీంతో. అప్పుడు పాస్పోర్ట్ అది ఓకే చేశారు. మాకేం చేస్తారంటే పాస్పోర్ట్ పర్సనల్ది సబ్మిట్ చేసి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తారు అఫీషియల్ ట్రిప్ వెళ్ళినప్పుడు. సో అది సబ్మిట్ చేశాను నేను, ఎఫ్ఐఆర్ కాపీ అవన్నీ. కానీ వీసా అప్లై చేసిన తర్వాత నా టీంలో వాళ్ళందరికీ వీసా యాక్సెప్ట్ అయింది, నాదొక్కటే రిజెక్ట్ అయింది. ఇంకా 1 week ట్రిప్ ఉంది అనంగా, అది 3rd time. సో నేను చాలా డిప్రెషన్కి అయ్యాను. చివరి వరకు వచ్చి కూడా ఛాన్స్ పోయింది, మళ్ళీ పోయిందని, బేస్డ్ ఆన్ పాస్పోర్ట్ పోయిందనే రీజన్ మీదే మళ్ళీ వాళ్ళు వీసా రిజెక్ట్ చేశారు. సో నేను మా మదర్ అందరం పాస్టర్ గారికి ఫోన్ చేశాము, ఇంకా 1 weekలో ట్రిప్ ఉందనంగా. సార్ పాస్టర్ గారు ఒక్కటే చెప్పారు, నీకు 3 daysలో యాక్సెప్ట్ అవుతుందమ్మా వీసా అని చెప్పి ప్రేయర్ చేశారు. యాక్చువల్గా ఒకసారి వీసా రిజెక్ట్ చేస్తే మళ్ళీ 2-3 months వరకు అసలు యుఎస్ ఎంబసీ కన్సిడర్ చేయదన్నమాట వీసా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ అసలు ఆశ్చర్యకరంగా నెక్స్ట్ డేనే మళ్ళీ వీసా నేను చెక్ చేసుకుంటే యాక్సెప్టెడ్ అని వచ్చింది. అసలు అది అది ఎట్లాగంటే నేను ఒక 5 years నుంచి ఎదురు చూస్తున్నా. నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు అందరూ ఒకసారి ట్రిప్కి అయితే వెళ్ళొచ్చారు, నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు, నా సర్వీస్ ఉన్నవాళ్ళు అని చెప్పి. ఇంక ఇదే లాస్ట్ ఛాన్స్ అని కూడా చెప్పారు మా సార్ వాళ్ళు. సో మళ్ళీ నేను అది వీసా వచ్చిన తర్వాత మళ్ళీ కలెక్ట్ చేసుకోలేకపోయాను, అది అక్కడ కూడా ప్రాబ్లం అయింది. సండే మేము September 1st ట్రిప్కి వెళ్ళాల్సి వస్తే నేను ఫ్రైడే మళ్ళీ డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి, ఆశ్చర్యకరంగా యాక్చువల్గా టైమింగ్స్ క్లోజ్ చేసే టైంకి నాకు మళ్ళీ వాళ్ళు వీసా పేపర్స్ ఇచ్చారు, పాస్పోర్ట్ పేపర్స్. సో మేము 1st నుంచి 10th వెళ్ళొచ్చేసాము. వెళ్ళొచ్చిన తర్వాత నేను మాస్టర్ గారికి కూడా చెప్పాను, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇది గట్టిగా చప్పళ్ళు కొట్టి దేవుని నామం ప్రదాం. మరి విజయలక్ష్మి గారు డిఆర్డీఓలో సైంటిస్ట్గా ఉన్నారు. ఆ బిడ్డ మరి అమెరికాకి వెళ్ళాలి, మరి 2 సార్లు రిజెక్ట్ అయింది, 3వసారి కూడా రిజెక్ట్ అయింది. 2-3 నెలలు అయితే కానీ కాదు, ఒకటే సిస్టర్ మీరు వెళ్తారు, వీసా వస్తుంది. నమ్మారు, నమ్మితే దేవుని మహిమను చూస్తారు, అంతే. ఆ బిడ్డ నమ్మింది, మరి అమెరికాకు కూడా వెళ్ళొచ్చింది. గట్టిగా చప్పలు కూడా దేవుని నామం ప్రదాం. నా ప్రియ యేసుని సిలువలోన చూసావా, ఆ ప్రేమ
శాంతి పిలుపే నీవు నేడు విన్నావా, ప్రభుని హత్తుకున్నావా, నా ప్రియ యేసుని సిలువలోన చూసావా. కొరడాలు చల్లుమనెను, వీపంత చీలిపోయెన్, క్షమించే హింసకులనే సహించే చిత్రహింసల్. కొరడాలు చల్లుమనెను, వీపంత చీలిపోయెన్, క్షమించే హింసకులనే సహించే చిత్రహింసల్. నీ కొరకే కాదా ప్రియుడా ఆ దివ్యమూర్తి మరణం, నా రక్షణ కొరకై ప్రభు సిలువలోన చూపెను సహనం. నా ప్రియ యేసుని సిలువలోన చూసావా. శిరమున ముండ్ల మకుటం, మనసున ఆత్మల భారం, కాలు సేతులలో చీలల్, నిలువెల్ల రక్తధారల్. శిరమున ముండ్ల మకుటం, మనసున ఆత్మల భారం, కాలు సేతులలో చీలల్, నిలువెల్ల రక్తధారల్. ఈ లోక రక్షణ కొరకై చెల్లించే ప్రభువే మూల్యం, మన సౌఖ్యమునకై ప్రభువే చేసెను సిలువలో త్యాగం. నా ప్రియ యేసుని సిలువలోన చూసావా. సుహాసిని సిస్టర్ ముందుకొచ్చి బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 12 వరకు చదివి వినిపిస్తారు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎళ్ళ దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలి పొందవలెనని మన మేలు కరికే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును.
కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ మరి పౌలు భక్తుడు దేవుని శిక్షణ గురించి, దేవుని యొక్క క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. ఏంటి అంటే అక్కడ చెప్తున్నాడు కదా, తండ్రులు ఏ రీతిగా కుమారుల్ని శిక్షిస్తారో అదే రీతిగా దేవుడు మరి మనల్ని కూడా శిక్షిస్తాడు. అసలు ఎందుకు శిక్షిస్తాడు దేవుడు, ఎందుకు గద్దిస్తాడు, ఎందుకు మరి దూషిస్తాడు, ఎందుకు అనే విషయాల్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలన్నాను. ముందుగా మరి చిన్నప్పుడు మరి అందరం కూడా చదువుకున్నాం కదా, చిన్నప్పుడు మార్కులు తక్కువ వచ్చాయి అనుకోండి, మనం చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నేనైతే ఏం చెప్పాడంటే వాడి పేపర్ సరిగ్గా దిద్దలేదని చెప్పాడు. వాడి పేపరు అప్పుడు వెంటనే మన ఇంట్లో వాళ్ళు ఏం అడిగేవాళ్ళంటే, అవునా అలాగా, అయితే అందరికీ నీలాగే వచ్చినాయి మార్కులు అని అడిగేవాళ్ళు. కాదు అంటే తప్పెవరిది? పేపర్ దిద్దునోడిదా మందా? మనదే తప్పు. ఏనా? హల్లెలూయా. తప్పెవరిది? మనదే. కానీ మనం ఏం చెప్తుంటామంటే చాలాసార్లు పేపర్ సరిగ్గా దిద్దలేదు కాబట్టి మార్కులు సరిగ్గా రాలేదని చెప్తా ఉంటాం. సో మన ఆత్మీయ జీవితంలో కూడా చాలాసార్లు మనకి చాలా ఈజీగా దొరికే పేరు ఏంటంటే, మనకి ఈజీగా అవైలబుల్ ఉండే పేరు ఏంటంటే, మన జీవితాల్లో ఏదైనా అద్భుతం జరగలేదనుకోండి, లేదా ఏదైనా పని అనుకున్నది జరగట్లేదు అనుకోండి, ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, మనకు అందుబాటులో ఉండే పేరు, మనం ఈజీగా చెప్పుకునే పేరు ఎవరు అంటే సాతానుగాడు. ఎందుకు మరి జరగట్లేదు కార్యం నా జీవితంలో, ఎందుకు నేను అనుకున్న మరి ఉద్యోగం రావట్లేదు, ఎందుకు వివాహం జరగట్లేదు, ఎందుకు సంతానం రావట్లేదు, ఎందుకు అని నెపం అంతా ఎవరి మీద వేస్తుంటాం మనం అంటే, తేరగా ఎవడు దొరుకుతాడు మనకి? సాతానుగాడు దొరుకుతాడు. కాబట్టి ఏమంటే సాతాను వల్లే మరి ఈ కార్యం ఆగిపోయిందండి, సాతాను వల్లే ఈ పని జరగట్లేదండి, సాతానుగాడి వల్లే. చాలాసార్లు మనం ఆ రీతిగా అనవసరంగా పాపం వాడు ఏం చేయకపోయినా కూడా వాడిని బ్లేమ్ చేస్తూ ఉంటాం, వాడి పెరుగుతూ ఉంటాం. వాడు అనుకుంటాడు, ఊరి నేనేం చేశారు నాయన, నేను ఎప్పుడు ఏం చేశాను, నీ జీవితంలో నేనే గలిబిలు ఎప్పుడు సృష్టించారు నాయన, నన్ను అంటున్నావు నువ్వు, ఏ నెపం ఎరగని వాడిని, నేనేదో నా పాటను దొరికినోడిని, అవతల దొరికినోడిని వాడి జీవితాల్లో ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటే నిన్ను వదిలేస్తే నువ్వు నా పేరు వాడుకుంటున్నావు ఏంటి అంటాడు. అంతేనా కదా? ఏమని? హల్లెలూయా. చాలామంది ఈ మిత్తులో ఉన్నారు, అంటే ఈ భ్రమలో ఉన్నారు కాబట్టి వారి ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎందుకు వారి ప్రార్థన అంగీకరించట్లేదు అంటే, వారు ఎంతసేపు నోరు తెరిచి ప్రభా ఈ సమస్య నుంచి, సాతానుగాడు నాకు ఈ సమస్య సృష్టించాడు నాయన, సాతాను శక్తులన్నింటినీ నేను లయపరుస్తున్నా యేసునామములో అంటున్నారు. అయినా కానీ సమస్య పోవట్ల. ప్రభా ఈ పని జరగకుండా సాతానుగాడు నన్ను ఆపుతున్నాడు, యేసునామములో సాతాను శక్తులు నేను లయపరుస్తున్నా ప్రభా అంటున్నావు, కానీ పనులు జరగట్లా. ఎందుకంటే రూట్ కాజ్ సాతాను కాదు, రూట్ కాజ్ ఎవరు అంటే నీవు, నేను, మనం. ఏమైనా? హల్లెలూయా. రూట్ కాజ్ ఎవరు అంటే నీవు, నేను, మనము. మన దేవుడు గుర్తుపెట్టుకోండి, ఆయన ఎప్పుడు కూడా న్యాయవంతుడైన దేవుడు. ఏమైనా? హల్లెలూయా. ఆయన చాలాసార్లు మన సమస్యల నుంచి మనల్ని బయటికి రాకుండా, లేదంటే సమస్యలు మన జీవితంలో వచ్చేలాగా ఎందుకు చేస్తాడంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి. ఏమైనా? నమ్మిన వారి దేవుని స్తుతులను చెప్దాం. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు డిసిప్లిన్ అస్. ఏమైనా? దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టాలని అనుకుంటుంటే మనమేం ఆలోచిస్తామంటే, ఓ ఈ సాతానుగాడి పనేమో అని ఆలోచిస్తాం. సాతానుగాడి పనేమో అని సాతాన్ని బంధిస్తాం, మనం ప్రార్థన చేస్తాం, కానీ పనులు జరగవు. మనం ఏం చేయాలంటే, ఓహో దేవుడు నన్ను క్రమశిక్షణలో పెడుతున్నాడు కాబట్టి నాలో ఏదో తప్పు ఉంది, నేను ఎక్కడో పడిపోయాను, నేను ఏదో విషయంలో దేవునికి విరోధంగా నడుచుకున్నానని మనం ఏం చేయాలంటే మనల్ని మనము సరి చేసుకోవాలి. అది నిజంగా దేవుని మనస్సును ఎరిగిన వారం అవుతాం ఆ రీతిగా నడుచుకుంటే. ఏమైనా? హల్లెలూయా. దావీదు గారిని దేవుడు ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు? నా హృదయ. ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు? ఎందుకు పిలిచా? అయ్యా నేను దేవదారుమాను వృక్షంలో మరి కట్టిన ఆ రాజమందిరంలో ఉంటున్నాను, మరి నువ్వేమో దేవుని మందసానికి మందిరం లేదు కాబట్టి మందిరం కట్టాలని ఆలోచన చేశాడు కాబట్టి దేవుని హృదయానుసారి అనుకున్నాడా? లేదంటే అనేక కీర్తనలు రచించాడు కాబట్టి దేవుని హృదయానుసారి అనుకున్నాడా? కాదు. ఎందుకు దేవుని హృదయానుసారి అనుకున్నాడంటే
దావీదు గారికి దేవుని మనసు ఏంటో తెలుసు. ఏమన్ హల్లెలూయా. ఆయన ఎప్పుడు కోపగించుకుంటాడు, ఆయన శిక్ష ఏ రీతిగా ఉంటుంది, ఆయన క్రమశిక్షణ ఏ రీతిగా ఉంటుందో దావీదు గారికి బాగా తెలుసు. కాబట్టే దావీదును దేవుడు దేవుని హృదయానుసారని పిలిచాడు. ఏమన్ హల్లెలూయా. మనందరూ కూడా తెలుసు, ఒకానొక సమయంలో మరి దావీదు గారు ఆయన యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరుగుతున్నప్పుడు రాజుగారు ఎక్కడ ఉండాలా? ఈయన ఏడున్నాడు? యుద్ధం మీద వెళ్ళాడు, చక్కగా పడుకొని ఉన్నాడు. ఆయన కీర్తన రాశాడు, నేను నిన్ను, కానీ ఎప్పుడుదా పడుకున్నాడంట? సాయంత్రం దాకా నిద్రపోతున్నాడు. చాలాసార్లు గుర్తుపెట్టుకోవాలి, మనము మెలకువగా లేని సమయంలో ఏమైపోతాము? వెంటనే ఏం చేస్తాడు సాతానుగాడు? తప్పిస్తాడు మనల్ని పాపంలో. అందుకే ఎప్పుడు కూడా చెప్తా, ఎట్లా ఉండాలంట? ఆత్మీయ జీవితంలో ఎట్లా ఉండాలి ఎప్పుడు కూడా? ఎందుకంటే సాతానుగాడు గర్జించు సింహం వల్ల ఎవరిని కదా. కానీ అన్ఫార్చునేట్లీ ప్రాబ్లం ఏంటంటే ఆత్మీయ జీవితంలో మెలకువ తర్వాత మందిరంలో మెలకువగా ఉండట్లేదు. చాలామంది మందిరంలో నిద్రపోతున్నారు. వాక్యము విననీయకుండా చేసే పని ఎవరిది అంటే సాతానుగాడిది. గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. ఆ వాక్యం నీ చెవులకి ఎక్కకుండా చేస్తాడు. ఎందుకంటే చెవికి ఎక్కింది అనుకో, అంతేనా? ఇప్పుడు చూడండి, మామూలుగా నువ్వు రోడ్డు మీద పోతుంటావు, ఏదైనా బట్టల షాప్కి వెళ్ళావు అనుకున్నాడు, ఈ మధ్యకాలంలో పాటలు ప్లే చేస్తున్నారు, సినిమా పాటలు ప్లే చేస్తూ ఉంటారు. నువ్వు ఒక అరగంట 40 నిమిషాలు ఒక పాట వింటున్నావు అనుకో, ఆటోమేటిక్ నీకు తెలియకుండా నోట్లో వస్తుంది అది. అర్థమైందా? లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట ఆగో 2 గంటలు ఆగన్నా పొరపాటున్నా ఏదో ఒక లైన్ అన్న వచ్చేస్తుంది నీకు. అర్థమైందా? అట్లా కూడా నీకు వాక్యం గుర్తు రాకూడదని ఏం చేస్తాడు సాతానుగాడు? నిన్ను మెలకుగా ఉండనీయకుండా వాక్యం విననీయకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. పొరపాటున వాక్యాన్ని గుర్తు చేసుకుంటాడేమో. ఏమైనా హల్లెలూయా. ఈయనేం చేస్తున్నాడంటే చక్కగా నిద్రపోతున్నాడు. సాయంత్రం నిద్రలేసి బెత్షెబా స్నానం చేస్తుంటే చూసి మరి ఆమెతో శయనించి ఆ తర్వాత ఆమె భర్త అయిన ఉరియాని చంపించేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. ప్రవక్త వచ్చాడు, ఎవరైనా నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అయ్యా, ఒక ఆయనకి మరి చాలా గొర్రెలు ఉన్నాయి, ధనవంతుడు. ఒక ఆయనకి ఒకే ఒక గొర్రె ఉంది. ఈ ధనవంతుడి ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వస్తే ఆయన తనకున్న గొర్రెల మందలోంచి ఒక గొర్రెను వధించకుండా ఎవరి దగ్గర అయితే ఒకే ఒక గొర్రెపిల్ల ఉందో ఆ గొర్రెపిల్లను తీసుకుని వధించేశాడు. ఎంత భయంకరం అన్న వెంటనే బ్లడ్ బాయిల్ అయింది దావీదు గారి. ఎవడాడు వాడిని చంపేస్తా. వెంటనే ప్రవక్త అన్నాడు కదా, నువ్వే, ఇట్ ఈస్ యూ, నువ్వు పాపం చేసావు, దేవునికి విరోధంగా పాపం చేసావు. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనుషుల్ని మోసం చేసినట్టు దేవుని కూడా మోసం చేయొచ్చు ఉన్నారు. మనుషుల్ని మోసం చేయొచ్చావు కానీ ఎవరిని మోసం చేయలేవు, నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు అనుకున్నాడు. దేవునికి తెలియదులే. కానీ దేవుడు వెంటనే చెప్పాడే, నువ్వు తప్పు చేసావు, నీ తప్పుకి శిక్ష విధిస్తున్నాని. ఏం శిక్ష విధించాడంట చూడండి, 2 సమూయేలు గ్రంథం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చేదేమనగా, నీ ఇంటి వారు మూలమునే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇజ్రాయేలులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతుననెను. ప్రభు శిక్షను విధిస్తున్నట్లు మనం చూస్తాం. నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీ వారే నీకు విరోధంగా నిలబడ్డాడు. ఎవరైనా? అబ్షలోము కదా, సొంత కుమారుడే తండ్రికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. చూడండి, దావీదు ఎవరు? దేవుని హృదయానుసారి. మనోడలే వదిలే అనుకున్నాడా దేవుడు? అనుకున్నాడా? పాపం చేస్తే ఖచ్చితంగా ఏం పడుతుంది? శిక్ష గ్యారెంటీ. మన దేవుడు న్యాయవంతుడైన దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. 119 కీర్తన 75 వచనం ఏమన్నా రాయబడింది? 119 కీర్తన 75 వచనం. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడివై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. ఆయన తీర్పులు ఎట్లా ఉంటాయంట? న్యాయమైనవి. అంత మాత్రం కాదు, ఆయనే మనల్ని శ్రమపరుస్తాడంట. ఎట్లా? విశ్వాస్యత గలవాడై. ఎందుకంటే ఆయన న్యాయాన్ని ప్రేమించే దేవుడు, అన్యాయాన్ని సహించలేని దేవుడు మన దేవుడు. ఏమైనా హల్లెలూయా. అది ఎవరైనా సరే,
అది దేవుని బిడ్డైనా సరే, అది దేవునికి హృదయానుసరైన బిడ్డైనా సరే, తప్పు చేస్తే తప్పుకి ఖచ్చితంగా శిక్ష పొందాల్సిందే. అందుకే గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏంటంటే మోసపోకుడి దేవుడు అంటే దేవుణ్ణి కూడా మనం వెక్కిరించగలమా? ప్రయత్నం చేస్తున్నారు, దేవుణ్ణి మోసం చేయాలని చూస్తున్నారు చాలామంది. ఏమైనా హల్లెలూయా. దేవుడు ఎప్పటికీ మోసపోడు. ఎందుకంటే మన దేవుడు కన్నులుండి చూడలేని దేవుడు కాదు, నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుంది. దావీదు అనుకున్నాడు ఎవరికి తెలియదులేని దేవుడు సమస్తం చూస్తున్నాడు. వెంటనే ఒక శిక్ష ఇచ్చేసరే, ఈ శిక్ష నీకు పడుతుందన్న వెంటనే దావీదు ఏం చేస్తున్నాడు? అయ్యా నేను పాపము, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు వెంటనే. అయ్యా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అని పాపాన్ని ఒప్పుకున్న వెంటనే ప్రభు ఒక మాట అంటున్నాడు చూడండి. తర్వాత వచనాల్లో 14-15 వచనాల్లో ఏమని రాయబడింది చదవండి. 13 నుంచి చదవండి. నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుడున్నట్లు యెహోవా నీ పాపము ఏం చేశాడంటే, నువ్వు చావకున్నట్లు యెహోవా నీ పాపము. ముందుగా ఏం చేస్తున్నాడు? అయ్యా పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఓకే నువ్వు చావు, డోంట్ వరీ. ఆమేన్ హల్లెలూయా. ఆయన మనల్ని శిక్షిస్తాడు కానీ మనల్ని చావాలని కోరుకోడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి. చూడండి సామెతలు 19:18 వచనంలో ఏమని రాయబడింది చూడండి. సామెతలు 19:18 బుద్ధి వచ్చినని కుమారుని శిక్షింపము, అయితే వాడు చావాలని కోరవద్దు, వాడు చావవల్ని కోరవద్దు. ఆమేన్ హల్లెలూయా. ప్రభు మనల్ని శిక్షిస్తాడు కానీ చావాలని కోరుకోడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి శిక్షించినప్పుడు మనం ఏం చేయాలా? శిక్షను అనుభవించి మళ్ళీ ఏం కావాలా? మార్పు రావాలి. అంతేగాని ఇంకా అదే భ్రమలో ఓహో ఇది సాతానుగాడు చేస్తున్నాడు అనుకుంటే నో నో నో. ఈ శిక్షకు కారణం సాతానుగాడు కాదు నాయనా, నీవు నేనే. ఆమేన్ హల్లెలూయా. నీవు చేసిన పనుల వల్లే, అంతేనా? నీ పనులు బట్టి దేవుడు ఏం ఇస్తాడంటే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడంటే. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి నీ పనిని బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తాడనే సంగతిని నువ్వు గ్రహించాలి. అంతేగాని ఏదో సాతాను వల్ల వచ్చిన ఆ రీతిగా అనుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన అంగీకరించు. నీ సమస్య నుంచి నువ్వు బయటికి రాలేవు. నీ పనులు దేవుడు జరిగించడు, గుర్తుపెట్టుకో. కాబట్టి రూట్ కాజ్ తెలుసుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఎందుకు వచ్చింది ఇబ్బంది, రూట్ కాజ్ తెలుసుకోవాలి. అంతేగాని ఉట్టినే జయరగా దొరికాడని సాతాన్ని బ్లేమ్ చేయటం కాదు. ఒకవేళ నీలో తప్పు ఉంటే నిన్ను ఏం చేయాలి? ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలా. నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. నాలో ఏదైనా తప్పు ఉందా, నాలో ఏదైనా రాంగ్ ఉందా, నేను దేవునికి విరోధంగా నడుస్తున్నానా, అందుకే పనులు జరగట్లేదా, ప్రభు నన్ను క్షమించు అని ఏం చేయాలి? మనము ప్రభు దగ్గరికి, ప్రభు పాదాల చెంతకు రావాలి. ఆయన శిక్షించే దేవుడే కానీ మనం మరణించాలని కోరుకునే దేవుడు కాదు. ఏమైనా హల్లెలూయా హల్లెలూయా. దావీదు ఇంకో మాట కూడా అంటాడు. మరి చూడండి 2 సమూయేలు 7వ అధ్యాయం 14-15 వచనంలో ఈ మాట అంటున్నాడు చూడండి. 2 సమూయేలు 7:14-15 వచనాలు. నేను అతనికి తండ్రినై యుండును, అతడు నాకు కుమారుడై యుండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును కాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనుషుల దండంతో ఏం చేస్తాడంట? నేను కొడతాడు కానీ ఆయన కృప నీకు దూరం చేయడంటే. ఆమేన్ హల్లెలూయా. ఆయన కృప దూరం అయిపోతే మనం ఉండలేము ఈ లోకంలో. నోబడీ కెన్ లివ్. ఆయన కృప దూరం చేయడు కానీ ఏం చేస్తాడంట? బెత్తం పెట్టి ఏం చేస్తాడంట? కదా ఈ కాలంలో ఎట్లా ఉంది పరిస్థితి? స్కూళ్ళల్లో టీచర్ ఏమన్నా అంటే మాట అంటే చాలు కొట్టేదాకపోయారు. గట్టిగా అంటేనే వెంటనే పోయి ఇంటూ చెబుతున్నావు, మా అబ్బాయినే అంటాం. చిన్నప్పుడు మొత్తం వాతలే, అంతేనా కాదు? పెద్ద బాల శిక్షణ కొట్టేవాళ్ళు. మామూలుగా ఎట్లుండేదంటే కర్రతో ఇటు కూడా కాదు, కర్ర తిప్పమనేవాళ్ళు, ఇక్కడ కొట్టేవాళ్ళు. ఊరే బాబా. అవునా? ఎంతమంది కొట్టించుకున్నారు తెలియదు కానీ మనకైతే పడ్డాయి. ఏమైనా హల్లెలూయా. పడ్డాయి కాబట్టి ఇప్పుడు డిసిప్లిన్లో ఉన్నాం. ఏమైనా హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని డిసిప్లిన్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మనల్ని క్రమశిక్షణలోనికి నడిపిస్తాడు. ఏమైనా హల్లెలూయా. ఆ దేవుడే మనల్ని క్రమశిక్షణలో నడిపిస్తాడని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇది సాతాను పని అనుకుంటే
నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు ఎప్పుడు మార్పు రాదు. ప్రభువు చెప్పాడు, ఓకే నువ్వు పాపము క్షమాపణ అడిగావు కదా, నేను చంపను, కానీ ఏం చేస్తానంటున్నాడు చూడండి. అక్కడే 15వ వచనంలో ఏమని రాబడింది చదవండి, 2 సమూయేలు 12:15. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగచేసేదివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఏమంటే నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా. పోయిన వారం ఆదివారం ఏ పదం గురించి చెప్పుకున్నాం? సర్టెనిటీ, నిశ్చయత. నిశ్చయముగా అనే పదం గురించి చెప్పుకున్నాం. దేవుడి నోటి నుంచి నిశ్చయముగా అనే ఒక పదం వచ్చిందంటే అంతే, దట్స్ ఆల్. ఏమన్నా హల్లెలూయా, హల్లెలూయా చెప్పాడు. ఇక్కడ నిశ్చయంగా చచ్చిపోతాడు అంతే. జబ్బు పడ్డాడని దావీదు గారు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. విన్నాడా దేవుడు? మరి ఆలకించాడా? ఎందుకు? పాపమునకు శిక్ష పడాల్సిందే, పాపమునకు వచ్చు జీతము. దావీదుకి రావాల్సిన మరణం, దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి, ప్రభువా నన్ను క్షమించమన్నాడు కాబట్టి ఆ మరణము ఏ రీతిగా వచ్చిందంటే ఎవరికి వచ్చింది? పాపం వల్ల కనిన ఆ బిడ్డకు మరణం వచ్చింది. ఏమైనా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. అవును ప్రభా, కుమారుడు నాయన, మరి నాయన తండ్రి కుమారుని శిక్షించినట్లు నాయన నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావు. కేవలం మా మార్పు కొరకు నాయన ప్రభా, మా మేలు కొరకే కదా నాయన. బిడ్డలు నాయన గ్రహింపు కలిగి ఉండాలి. ఇంకా బిడ్డల జీవితాల్లో నాయన మరి కార్యాలు సఫలపరచబడట్లేదేమో, వారి అవిధేయత వల్ల, వారి పాపం వల్ల నాయన ప్రభా, నాయన మరి మీరు నాయన బిడ్డల్ని శిక్షిస్తున్నారేమో, గద్దిస్తున్నారేమో నాయన ప్రభా. నాయన తండ్రి వారి నాయన వారి జీవితాలని సరిచేసుకునే కృప దయచేయమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలించండి. ప్రతి ఇప్పుడు కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కొమ్మల వల్ల ఉండే కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, దేని చేత ఆకాశము విశాలపరచబడినది? ప్రశ్న మరొక్కసారి, దేని చేత ఆకాశము విశాలపరచబడినది? రెండవ ప్రశ్న, ఆయనకు స్వాస్థ్యంగానున్న గోత్రమేది? ప్రశ్న మరొక్కసారి, ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రమేది? మూడవ ప్రశ్న, దేని ప్రాకారము కూలును? ప్రశ్న మరొక్కసారి, దేని ప్రాకారము కూలును? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, కల్దీయులను, బబులోను నివాసులను, దాని అధిపతులను, జ్ఞానులను. ఇర్మియా 50:35. రెండవ ప్రశ్నకు జవాబు, నాకు విరోధముగా లేచిన వారి మీదికి. ఇర్మియా 51:1. మూడో ప్రశ్నకు జవాబు, ఇర్మియా 51:15. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత విజయలక్ష్మి గారు ఫ్రమ్ గుంటూరు. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేరిట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.